హలో! డే 2 షిరిడీలో మేమైతే సాయి తీర్థ్‌కైతే వచ్చేసాము. మేముండే రూమ్ నుంచి మేమైతే అక్కడ ఆటో మాట్లాడేసుకొని వచ్చేసాం. అక్కడి నుంచయితే మాకొక 2 కిలోమీటర్సే ఉంది. నేనైతే బిఫోర్ అయితే సాయి తీర్థ్‌కైతే ఎప్పుడు రాలేదు. మా అత్తమ్మ వాళ్ళైతే బిఫోర్ వచ్చారు ఒక 8 మంత్స్ బ్యాక్. సో, నాకు వాళ్ళు చెప్పేసరికి చూడాలనిపించి మళ్ళీ అయితే మేమైతే ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడైతే 2 టికెట్ కౌంటర్స్ అయితే ఉంటాయి. మేమైతే ఇక్కడ ఫస్ట్ టికెట్ కౌంటర్‌లోనే తీసేసుకొని వెళ్ళాము. లోపల ఇంకో టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. సో, మేమైతే ఇక్కడే టికెట్ తీసేసుకొని అయితే లోపలికైతే వెళ్ళిపోయాము. సో, ఇక్కడైతే మనకి ఎంట్రీ ఉంటుంది. మనకైతే హ్యాండ్‌కి బ్యాండ్స్ లాగా ఒకటి వేస్తా ఉంటారు. ఇక్కడ మనం చూడాల్సినవి ఒక 4, 5 ఉంటాయి. సో, ఒక్కో దానికి మనం వెళ్తుండగా ఒక్కో దానికి మార్క్ చేస్తూ ఉంటారు. ఏదైతే మనకి ఎంట్రీ ఉంటదో దానికి మార్క్ చేస్తూ ఉంటారు కంప్లీట్ అవుతుంది అన్నట్టు. సో, ఇక్కడైతే మనం ఎంట్రీ అయిపోతున్నాము. ఇక్కడ ఎంట్రీ అయ్యాక కిందయితే చిన్న చిన్న షాపింగ్స్ లైక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ టైప్ ఇట్లా చిన్న చిన్నవైతే ఉన్నాయి. ఒక టెంపరరీ టాటూస్ లైక్ ఇట్లా అయితే పెట్టేసున్నారు. ఇక్కడైతే స్పిన్ అండ్ విన్ అని ఒకటి ఉంది. సో, ఇదేమీ జరగట్లేదు. కాకపోతే నేను మా అత్తమ్మ ర్యాండమ్‌గా ఏమొస్తది అన్నట్టు మేము ఫన్‌గా ఆడుతున్నాము. ఇది కూడా చాలా బాగా అనిపించింది. కిందయితే లాస్ట్‌లో మేము షాప్ చేశాక కింద ఒకటి కూపన్స్ వేస్తా ఉన్నారు. బిల్లింగ్‌లో ఒక నెంబర్ వచ్చేది. అది లాస్ట్‌లో వెళ్ళేటప్పుడు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి 250 వర్త్ సమ్ వోచర్ టైప్ ఇస్తానన్నారు. సో, అది కూడా జరిగింది. బట్ నేనైతే అది క్యాప్చర్ చేయలేదు. బట్ అది మాకైతే రాలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఎంట్రీ ఒకటి జరుగుతుంది. ఇక్కడ మనం ఒకటి ట్రైన్ ఎక్కిస్తారు. ట్రైన్‌లో వెళ్ళేటప్పుడు మనకి లోపల అంతా మనము కొన్ని ప్లేసెస్ అంటూ ఉంటాయి. కేదార్‌నాథ్, తిరుపతి, షిరిడి అనేది అక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ అనేది మనకి మూవింగ్ ఉంటుంది. ట్రైన్‌లో కూర్చొని ముంబైలో ఇట్లా ఉంటుంది. కేదార్‌నాథ్, బద్రీనాథ్ లైక్ ఇలా అక్కడ ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఒక యానిమేట్లో చేసి రియాలిటీగా చేసి ఉంటుంది. చాలా బాగా అనిపించింది ఇదైతే. ఫస్ట్ వచ్చేసి ద్వారక మనకి 948 కిలోమీటర్స్ ఉంది అని చూపిస్తున్నారు. అక్కడ షాప్స్ ఎలా ఉంటాయి, టెంపుల్ ఎలా ఉంటుంది, ద్వారకలో మనకు ఫేమస్ టెంపుల్ ఏంటి, అక్కడ మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఇలా చూపిస్తూ ఉంటారు.
నెక్స్ట్ వచ్చేసి కేదార్‌నాథ్. మనకి ద్వారకా నుండి కేదార్‌నాథ్‌కి ఎన్ని కిలోమీటర్స్ అనేది అక్కడ మనకి మెన్షన్ చేస్తారు. కేదార్‌నాథ్‌లో మన దేవుడు ఎలా ఉంటారు అనేది అక్కడ చూపిస్తా ఉంటారు. ఇక్కడ ఎలా అయితే ఉంటారో బోటింగ్స్ కానీ అయన్నీ మనకి విజువల్ ఎలా అనిపిస్తది అనేది ఇక్కడైతే చూపిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి బద్రీనాథ్. కేదార్‌నాథ్ నుంచి బద్రీనాథ్ ఎన్ని కిలోమీటర్స్ అనేది అక్కడ మెన్షన్ చేశారు. బద్రీనాథ్‌లో మనకెలా ఉంటుంది ఏంటి సేమ్ అండి యాజ్ యూజువల్. మనకి నెక్స్ట్ వచ్చే ప్లేసెస్ ఇక్కడి నుంచి అక్కడికి ఎన్ని కిలోమీటర్స్ అలాగా ఉండేది. టెంపుల్స్ ఎట్లా ఉంటాయి అక్కడ ఆ ప్లేస్‌లో అనేది ఇక్కడైతే మనకు చూపిస్తున్నారు. కానీ ఇది వన్స్ ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్. మీనాక్షి ఈ ప్లేస్ అయితే చూస్తుంటే నాకైతే ఇక్కడ టెంపుల్ చాలా చాలా బాగా అనిపించింది. నాకైతే ఇక్కడ చూసి అక్కడికి డైరెక్ట్‌గా వెళ్ళాలనిపించింది. అక్కడ ఎలా ఉంటదో ఇది యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటది. మనం వెళ్ళలేని ప్లేసెస్ కొన్ని ఇక్కడ చూస్తున్నామన్న ఫీల్ చాలా బావుంటది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇదంతా.
నెక్స్ట్ వచ్చేసి తిరుపతి. మనకి తిరుపతి చూస్తే ఆల్మోస్ట్ అర్థమైపోతది. మనకి తిరుపతిలో ఎలా ఉంటది అనేది మనకి చూపిస్తారు ఇక్కడ విజువల్‌గా. మనకి తిరుపతిలో ఎలా ఉంటది, ఫారెస్ట్, వాటి మధ్యలో టెంపుల్, కొండ, హిల్ అనేది ఇక్కడ విజువల్‌గా చూపిస్తారు. మనకు బేసిక్‌గా ఇక్కడ వెళ్తున్న కొద్దీ మనకి ఒక్కో ప్లేస్‌లో అలా ట్రైన్ స్టాప్ అవుతా ఉంటది. ఒక 1 మినిట్ స్టాప్ అవుతది. అక్కడ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటారు. ఇది ఊరు, ఇక్కడ ఏముంటది అనేది వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటారు వాళ్ళ లాంగ్వేజ్‌లో. తిరుపతిలో మనకు దేవుడు ఎలా ఉంటారు అనేది ఇలా చూపిస్తా ఉంటారు. ఫైనల్లీ షిరిడీ వచ్చేసాం. షిరిడీలో మనకి ఎలా ఉంటది, ఏంటి, అక్కడ జనాలు ఎలా ఉంటారు, హౌసెస్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ చూపిస్తారు. బాబానైతే ఒక స్క్రీన్ మీద రియాలిటీగా ఎలా ఉంటారు బాబా అనేది మనకి ఇక్కడైతే చూపిస్తారు వీడియోలో. ఇక్కడితో ఇదైతే అయిపోయిందండి. సో, మేము నెక్స్ట్‌ది దానికోసం అనేసి నెక్స్ట్ ఫ్లోర్‌కి అయితే వెళ్తున్నాము. ఈ లోపల ఇంకా టైం ఉందనేసరికి మేమైతే స్నాక్స్ ఏమన్నా తీసుకుందాం అన్నట్టు ఇట్లా వచ్చేసాము. కూల్ డ్రింక్స్ అట్లా తీసుకుందామని. ఇక్కడైతే టెంపరరీ టాటూస్ అని ఇందాక చెప్పాను కదండీ! అది కూడా ఉందనమాట. మా మామయ్య గారైతే లాస్ట్ టైం కూడా ఇక్కడ టాటూ అనేది వేపించుకున్నారు. ఇది ఓం సాయిరామ్ అనేసి. అదైతే చాలా బావుంది. నెక్స్ట్ వచ్చేసి మాకు వేరే ప్రోగ్రామ్ అయితే ఇక్కడిది స్టార్ట్ అయిపోయిందనమాట. ఇది ఇక్కడ అయిపోయిన వెంటనే మనకి 5Dది ఒకటి జరుగుతదనమాట. అదంతా హనుమాన్‌ది, లంకా దహన్‌ది. ఇదైతే నాకు చాలా అనిపించింది. మనకైతే 3D గ్లాసెస్ ఉంటాయి. చైర్స్ అయితే మూవ్ అవ్వడం కానీ, సమ్ రైన్ ఫీల్ కానీ, అట్లా మనకి ఏదైతే హనుమాన్ చేస్తా ఉంటారో అక్కడ వీడియోలో మనకు ఆ మూమెంట్స్ అయితే మనకు చైర్స్‌లో అయితే ఇస్తా ఉంటారనమాట. ఇదైతే నాకు చాలా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి బాబా గారి చరిత్ర మనకి ఒక మూవీ లాగా స్క్రీన్ మీద అయితే చూపిస్తారు వాళ్ళ లాంగ్వేజ్లో. బట్ మనకి తెలుగు ఆర్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అయితే వస్తూ ఉంటాయి. మనకైతే బాగానే అర్థమవుతూ ఉంటుంది. మనం బిఫోర్ చాలా మూవీస్ అయితే తెలుగులో కానీ అలా చూసుంటాము. ఇది కూడా అలానే ఉంటుంది. చాలా బాగుంటుంది. మేమైతే మూవీ చూసి బయటకొచ్చేసరికి ఇలాగా అక్కడ సాయితీలో అయితే బాబా గారిలాగా ఒకళ్ళు వచ్చేసి ఉన్నారు. అక్కడ సేమ్ మనకి బాబా ఎలా ఉండేవాళ్ళు అనేది ఆయనలాగే కనిపిస్తూ అక్కడ ఉంది. అక్కడ అందరు ఫొటోస్ తీసుకుంటూ అలా ఉన్నారనమాట. దండం పెట్టుకుంటూ కాళ్ళకు అట్లా చేస్తూ ఉన్నారు. ఫైనల్లీ మనకి మూషిక్ మహారాజ్ది అయితే ఉంటుంది. మేము వచ్చేసరికి అయితే ఫస్ట్ ఎవరు లేరు. సో మేమైతే ఒకటి స్కిప్ చేసాము. బిఫోర్ అది మా అత్తమ్మ వాళ్ళందరూ వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేశారు. అది అంత అనిపించక అది వాటర్ మీద పడుతున్నట్టు అనిపిస్తుంది, మొత్తం తడిచిపోతాం అన్నట్టు చెప్పేసరికి సో మేము అదైతే స్కిప్ చేసేసాం. ఇక్కడైతే మూషిక్ మహారాజ్ది అయితే ఒకటి వస్తుంది. ఇక్కడ కెమెరా ఉంటుంది పైన. వాళ్ళు అక్కడి నుంచి మనం చూసి కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. బట్ నాకైతే ప్రాపర్గా అయితే ఏం అర్థం కాలేదు. సో ఇది అలా కంప్లీట్ చేసేసుకొని బయటకైతే వచ్చేసాం. ఇక్కడైతే సాయిబాబా ఫోటో ఉంది కదా, ఇదంతా క్యూబ్స్తో చేశారనమాట. ఆ ఫోటో వచ్చేసి అన్ని క్యూబ్స్తో చేయడం వల్ల మనకు బయటకు చూడడానికి అయితే ఒక 3D లుక్లో ఉంటుంది అనమాట. కానీ ఫోన్లో కెమెరాలో చూసినప్పటికీ క్లియర్గా అనిపిస్తుంది. ఇక్కడితో డే 2 సాయి తీత్ వీడియో అయితే ఫినిష్ అయింది.